కల్తీ మద్యం తాగి వీడు చూసాడు, బ్రాండ్ వేసాడా? కల్తీ మద్యం తాగి ఒకతను అంటాడు, బయటకు వచ్చి లైంగిక దాడి జరిగిందని ఒకరు మాట్లాడతారు సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో. దానికి తగదు. ఆ నెక్స్ట్ డే ఈరోజు వచ్చింది ఆమె బాలిక కాదు వివాహిత అని చెప్పి ఒక మళ్ళా వేశారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 11 గంటలకి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ నుంచి ఈ ట్వీట్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఏలూరులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారించిన వైద్యులు, అపస్మారక స్థితిలో వెళ్లిపోయిన బాలిక ప్రస్తుతం జీజీహెచ్లో చికిత్స, ఘటన జరిగిన ప్రదేశానికి కోతవేటు దూరంలో మద్య దుకాణం, ఎంతసేపు లిక్కర్ డబ్బులేనా అని చెప్పి మాకు తిరిగి ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు సొసైటీ? జస్ట్ ఒకసారి అండి, నేను ఇంకా మాట్లాడలేదు. ఇది కంటిన్యూగా ఇది పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి ప్రజలను భయాందోళనకి గురి చేసి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లోకి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఒక్క ఇన్సిడెంటే కాదండి, చాలా ఇన్సిడెంట్. మొన్న కర్నూలు ఇన్సిడెంట్ జరిగింది. నిజంగా 19 మంది ప్రాణాలు కోల్పోయి, నిజంగా ప్రాణాలు కూడా ఎలా కోల్పోయారంటే, ఏ వ్యక్తికి పగోడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదు అని ఎలాంటి వాడైనా దండం పెట్టుకునే పరిస్థితి. అటువంటి కర్నూలు బస్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్గా మేమందరం అక్కడికి వెళ్ళి సహాయక చర్యల్లో పాల్గొని అందరూ వాళ్ళకి ఈవెన్ 24 అవర్స్ to 48 అవర్స్లో వాళ్ళ భౌతిక దేహాలని కూడా కాయలను కూడా వాళ్ళకి అందరికీ కూడా అప్పచెప్పి చనిపోయిన తర్వాత ఆ బాడీస్ని కూడా వాళ్ళ రిలేటివ్స్కి అప్పచెప్పి అంత క్లియర్గా మేము చేస్తే బైకర్ ఎవరైతే ఉన్నాడో అతని మద్యం అన్నది నకిలీ మద్యం తాగి అక్కడికి వచ్చి చనిపోయాడని ప్రచారాలు చేయడమే కాకుండా వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా బయటకు వచ్చి ప్రెస్సుల్లో మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ పక్కన పెట్టుకుంటే రీసెంట్గా మీ అందరికీ తెలుసు, ఎర్రవారిపాలెం మండలంలో ఒక బాలిక మీద అత్యాచారం జరగకపోయినా అత్యాచారం జరిగిందని చెప్పేసి వాళ్ళు రాసే సందర్భం. అదేవిధంగా మనకి ఎంత పరిస్థితి ఎలా అయిపోయిందంటే, మొన్న రీసెంట్గా కాశీబొగ్గలో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగిన ఆ తొక్కిసలాటలో 9 మంది చనిపోతే వెంటనే వాళ్ళు ఇమీడియట్గా అసలు వాళ్ళు ఎలా ఉందంటే, మేమే నిర్ధారిస్తాం, మేమే వాళ్ళన్నిటికీ కూడా అథెంటికేషన్ చేస్తాం అన్నట్టుగా 10 మందికి పైగా మృతి అని చెప్పి అఫీషియల్ ట్విట్టర్లో వాళ్ళు రాసుకోవటం. అంటే అక్కడ చనిపోయింది 9 మంది, వీళ్ళు 10 మందికి పైగా మృతి అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్లో రాసుకోవటం, అఫీషియల్గా మాట్లాడుకోవటం. నేనేమంటానంటే, చావుల మీద, ఆడపిల్లల మాన మర్యాదల మీద ఇలాంటి రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చిందంటే నిజంగా అది ఒక రాజకీయ దిగజారుడుతనానికి ఒక నిదర్శనంగా ఈరోజు భావించాలి. ఎందుకు ఆ కుటుంబం వైపు ఆలోచించట్లేదు? ఈరోజు ఏలూరులో జరిగిన సంఘటన ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇందాక నేను మన మనోహర్ గారు మేము ఇద్దరు మాట్లాడుకుంటుంటే, నిజంగా ఆ అమ్మాయి కన్సర్న్ ఎందుకు ఆలోచించలేదు? ఆ అమ్మాయి ఏ కుటుంబ కలహాల వల్ల ఆ అమ్మాయి పరిస్థితి వచ్చిందో, ఆ అమ్మాయి వ్యక్తిగత కారణాల వల్ల ఏం పరిస్థితి వచ్చిందో తర్వాత పక్కన పెడితే, ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది అని మాట్లాడితే ఆ కుటుంబ సభ్యులు ఏ రకంగా అమ్మాయిని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఆ అమ్మాయి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? ఆ అమ్మాయి 2 పిల్లల తల్లి. నీకు ఏదైనా నిర్ధారించుకున్న తర్వాత ఒక విషయం మాట్లాడితే దానికి కూడా మేము కూడా ప్రయారిటైజ్ తీసుకొని దాన్ని ఇమీడియట్గా ఏం చేయాలన్న దాని మీద మేము కూడా వెళ్తాం. మేము చాలా సందర్భాల్లో చెప్పాం, సద్విమర్శలు చేయండి, మంచి విమర్శలు చేయండి. ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అన్న దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పింక్ డైమండ్ అన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు, ఇంతమందిని చంపేస్తున్నారు, అంతమందిని చంపేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఆఖరి కందుకూరు విషయాన్ని కూడా ఆర్థిక లావాదేవీల వల్ల జరిగిన ఇన్సిడెంట్ని కూడా కులాల మధ్య చుచ్చిరేపడానికి ట్రై చేశారు. అంటే పరిస్థితి ఎలా ఉందంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, సాక్షి పరిస్థితి, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుందా లేదా అని ఏదో గోతికాడ నక్క కూర్చున్నట్టుగా కూర్చుంటున్నారు. ఇలా ఏదైనా జరిగింది అన్న వెంటనే దానికి ఏదో అంటారు కదా, అన్ని యాడాన్ చేసి వాళ్ళ ప్రెస్లో ముందు వదులుకుంటున్నారు. అంటే ఈ పరిస్థితి ఏంటంటే, ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి వస్తే ఇమీడియట్గా దాని మీద కూడా మేము ఆల్రెడీ మొన్న కర్నూలు ఇన్సిడెంట్ మీద కూడా పోలీస్ కేసు మేము పెట్టాం. ఆఖరికి ఈ ఏదైతే ఏలూరు ఇన్సిడెంట్ మీద కూడా ఇమీడియట్గా దాని మీద పోలీస్ ఎంక్వైరీ వేసి ఎవరైతే ఇలాంటి రాతలు రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకునడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళీ తెలియజేస్తూ, ఇటువంటి సోషల్ మీడియా వేదికగా జరిగే ఇటువంటి కుట్రలు కుతంత్రాలకి కూడా ప్రజలను నమ్మొద్దు. సాక్షి పేపర్లో జరుగుతున్న ఇటువంటి ఏదైతే ఇవన్నీ వేస్తున్నారో, కథనాలని కూడా ప్రచురిస్తున్నారో, ఈ ప్రచారాలు నమ్మొద్దు అని చెప్పి ప్రజలను కూడా విన్నవిస్తూ సెలవు తీసుకుంటాం. ఎగ్జాక్ట్గా తీసుకుంటామండి. చాలా ఇష్యూస్ ఉన్నాయి మా దగ్గర, లాట్స్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నింటినీ కూడా క్రానలాజికల్గా తీసుకుని వాటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. 1 minute అండి, నేను తర్వాత మాట్లాడతాను.